హాయ్ అండి. ఎప్పుడు మైదాతోనే కాకుండా గోధుమ పిండితో కూడా చాలా హెల్తీగా కేక్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్ చక్కెర, 2 గుడ్లు, కొంచెం బేకింగ్ సోడా, ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ఆయిల్ ఉంటే సరిపోద్ది. దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. 1/2 కప్పు వరకు చక్కెర అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక 1/2 కప్పు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ లేదంటే రైస్ బ్రాన్ ఆయిల్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే 2 కోడిగుడ్లను గిలక్కొట్టుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టుకున్నాను. మనకు మిక్సీ పట్టేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది లూజ్గా రాకపోతే కొంచెం కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవచ్చు. నేను కూడా అలానే చేశాను. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తేనే మనకు కేకు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా, అదే మనం ఇడ్లీకి యూజ్ చేసుకుంటాం కదా ఆ సోడా. ఇదైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇది మస్ట్ అండ్ షుడ్. ఇదంతా కలవడానికి కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ యొక్క రియాక్షన్ వల్ల ఇలా నురగైతే వస్తుంది. ఇది మొత్తం పిండి మొత్తానికి కలవాలంటే ఒక్కసారి మిక్సీ జార్ని ఒకసారి ఒక తిప్పితే సరిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకు బ్యాటర్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఎగ్ స్మెల్ రాకుండా వెనిలా ఎసెన్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఒక 4-5 ఇలాచీలని దంచి పౌడర్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా మనకు పిండిలో బాగా మిక్స్ అవ్వడానికి మరొకసారి మిక్సీ జార్లో పెట్టి ఒకసారి ఇంకొక తిప్పితే సరిపోద్ది. పిండి మొత్తానికి ఈ ఫ్లేవర్ అనేది బాగా పట్టుద్ది. చూస్తున్నారు కదా, ఇలా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మొత్తానికి పట్టాలి కాబట్టి. ఇప్పుడు కొంచెం నేను కిస్మిస్ అయితే ఈ బ్యాటర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే బ్యాటర్లో యాడ్ చేసుకోండి, లేదంటే పైన గార్నిష్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మందపాటి అల్యూమినియం లేదంటే స్టీల్ మీ దగ్గర ఏదైతే అవైలబుల్లో ఉందో కింద ఫ్లాట్గా ఉన్న గిన్నెనైతే తీసుకోండి. ఇందులోకి మీ దగ్గర ఉన్న ఆయిల్ లేదంటే నెయ్యి లేదంటే వెన్న ఏదైనా పర్వాలేదు, మూడిట్లో ఏదైనా ఈ విధంగా గిన్నెకి మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా ఒక గిన్నెను ప్రీహీట్ చేసుకోవడానికి పెట్టాను. నేనైతే ఇడ్లీ గిన్నె పెట్టాను. మీ దగ్గర కుక్కర్ ఉన్నా పర్వాలేదు, లేదంటే మీకు అవైలబుల్లో ఏ గిన్నె అయితే ఫ్లాట్గా ఉంటుందో ఆ గిన్నె పెట్టుకోవచ్చు. ఫ్రీ హీట్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క అల్యూమినియం బౌల్లోకి నేను ఈ బ్యాటర్ మొత్తాన్ని తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లా ఒకసారి కిందకి ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎయిర్ అక్కడక్కడ గాలి బుడగల వల్ల మనకు పిండి మొత్తం కింద వరకు పోదు, దానివల్ల అలా అనుకోవాలి. ఇప్పుడు పైన కిస్మిస్తో కొంచెం గార్నిష్ చేసుకుందాం. మీకు ఇష్టమైతే డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్తో కూడా మీరు గార్నిష్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో వాటితో మీరు గార్నిష్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నా దగ్గర అయితే కిస్మిస్ ఉంది, కిస్మిస్తో నేను ఇట్లా గార్నిష్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకున్నాం కదా, ఈ బౌల్లోకి అయితే మనం దీన్ని చాలా పర్ఫెక్ట్గా అంటే మధ్యలోకి గిన్నె అడుగు మధ్యలోకి ఉండేటట్లుగా పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 30 minutes to 35 minutes వరకు ఇదైతే బేక్ అవ్వాలి. చూస్తున్నారు కదా, నేను ఒకసారి అయితే ట్రై చేశాను. ఒక 25 minutes అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాను, అంటే సిమ్లో పెట్టాను నేను. చూస్తున్నారు కదా, కేక్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. ఇట్లా ఫోర్క్ మనము ఒకసారి గుచ్చితే మనకు కేక్ ఉడికిందా లేదా తెలుస్తుంది. ఇప్పుడు 35 minutes అయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, నాకు తెలిసి బాగా పొంగింది కేక్. చూస్తుంటేనే అర్థమవుతుంది, ఎక్కడా కూడా తడి అనేది లేకుండా ఉంది. ఒకసారి మనం ఫోర్క్తో టెస్ట్ చేసి చూద్దాం. ఫోర్క్ దీనిలోకి అట్లా గుచ్చి చూస్తే మనకు ఎక్కడా కూడా తడి అనేది ఎక్కడా కూడా అంటుకోలేదు. చూడండి, చాలా ఇట్లా ఫోర్క్కి అంటుకోలేదంటే పర్ఫెక్ట్గా కేక్ అయితే పొంగింది, పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. ఇప్పుడు ఈ యొక్క పట్టుగార సహాయంతో నేను తీసుకొని పక్కకు కేక్ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా ఫ్లఫీగా వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా కేక్ తినాలంటే ఇట్లా గోధుమ పిండి కేక్ని తయారు చేసి మీ పిల్లలకి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.